ఓ కంకేబా ఏందాలి చీపురు పట్టి నువ్వు కూడా పొద్దు పొద్దున ఇదేమా నీకు మరి ఏం చేయాలి బా దేవుడు మాడుగాని మీ చెల్లె నడవకుండా తీసుకోపా తీసుకుపోయినంత మాత్రాన అని దారిలేదా ఏం లేదా ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నారా ఏం సార్ చేసుకుని నడవదా అని ఏం చెప్తే మంది కాదు ఆగి చెప్పే ఎంతో కుసుందరా ముచ్చడి చెప్తాడు ఏంది చెప్పేది ఏమున్నది పొద్దుగా లేచి ఊడవబడుతుంది చల్లుకోబడుతుంది బోల్ దోకోబడుతుంది బట్టలు కూడా ఉతుకోబడుతుంది అన్నం అంటే అన్నం చక్కగా ఉడకదా చేయదా ఇట్లా ఎత్తి నీ ఆరోగ్యం ఖరాబ్ కదా అని ఎన్ని రోజులు ఇట్లా పనిచేస్తావు ఏంది ఆ కళ్ళు కూడా కనబడతలేవా మరి ఇట్లే ఉంటావా రేపు అనారోగ్యం అయితే ఎవరు చూసుకోవాలి నేను చూసుకోవడానికి తోవాలని ఉండాలని వద్దా గదే నీకు చెప్తామని వచ్చిన వాళ్ళ పిల్లల్ని చూసి పెళ్లి చేసుకో అయితే నన్ను ఏం చేయమంటే లగ్గం చేసుకో ఏంది లగ్గం చేసుకో అన్న ఎవడో చూస్తూ నవ్వుతాడు నాకు ఇప్పుడు లగ్గం ఎందుకే చేసుకుంటే ఎప్పుడో ఆవిడ మీ చెల్లెమైనప్పుడే చేసుకుంటే అయిపోతుండే ఇప్పుడు లగ్గం అంటే అని ఉన్నాదే నేను వాటి సాగుతలకు వస్తాను ఇక నా కథ ఎట్లుండే గట్ల అయింది కానీ ఇప్పుడు దాన్ని తెచ్చుకోండి అనవసరంగా ఏమంటా చూడు బరండలు పెట్టుకున్నట్టు తప్ప ఏముండదు నాకు లగ్గం అదేమదే ఆ ముచ్చట మర్చిపోను ఇన్న ఉన్నా దా ఇక్కడ ఏం చేస్తున్నావే నేను మీ ఇంటికి పోయి వస్తున్నా కాదే కూర్చుందిరా అవునే మా ఇంటికి ఎందుకు పోయినావు మొన్న ఇచ్చిన పైసలు ఇవ్వరికి ఇవ్వబోతుంది పైసలు కానీ వస్తే అదే ఇంటికాడ లేడు అన్నది ఇత్తతి రేపు ఇత్తతి రేపు ఇత్తా మా పిత్త అంటున్నావు అన్న నువ్వు ఇవ్వరు పైసలు ఇవ్వలే ఇంటికాడ పిల్లని తిడుతుంది కూసో 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 ఇలా కనకన్న సంగతి ఏందో తేలాలి ఇలా కూసో ఏమన్నాడు కనకన్న ఏమన్నాడు నిన్ను ఏం లేదు కానీ కనకన్న ఒక్కడైపోయాడు పని చేసుకుంటాడు అదొకటి ఒకటి చేసుకుంటాడు ఎట్లనే చేసి కనకన్నకు పెళ్లి చేయాలి మాట్లాడుకుంటారు అందుకే నువ్వు ఉండు ఆగు ఏంటిది పెట్టాది పెద్ద కూర తెస్తానే మామ కూర తెస్తానవా ఇట్లా ఎన్ని రోజులు కూర తెస్తావు రేపు నీ పెళ్ళి అత్తగారింటికి పోతావు తర్వాత ఎవరు చూసుకోవాలి మరి నువ్వు ఉన్నావు కదా మరి పెద్ద మనిషి ఏదో ఒక ఆలోచన చేయి మరి గదే నేను ఆలోచిస్తాను బిడ్డ నువ్వు కూడా రా కూర్చో మీ బాబు కట్టని నువ్వు చూస్తాను కదా బిడ్డ వాళ్ళకు తిండి లేదా నిద్ర లేదా ఎట్లయింది చూడకు పీడ్స లెక్క మరి రేపు నువ్వు చూసుకుంటావా నేను చూసుకుంటున్నా అందుకే లగ్గం చేస్తామని చూస్తాను మరి నువ్వు ఏమంటావు బిడ్డ అబ్బా మామ మంచి ఆలోచనలే మావ చెప్పిన ఆలోచన మంచిగానే ఉన్నది కదనే చేసుకోరాదే ఇయ్యాలో రేపు అయితే నేను అత్తగారింటికి పోతా లగ్గం చేసుకొని మావ చెప్పిన ఆలోచన మంచిగానే ఉన్నది చేసుకోరాదే బాబు లగ్గం ఎవరు చూసుకుంటారు మావ చెప్పినట్టు లగ్గం చేసుకోవే పెద్ద బాబు పెద్దమ్మ ఉన్నప్పుడు నిన్ను ఎంతో మంచిగా చూసుకున్నది కాలు కింద పెట్టకుండా అరుచుకున్నది పెద్దమ్మ చచ్చిపోయి 5-6 ఏళ్ళు అవుతుంది చేసుకోరాదే పెద్ద బాబు లగ్గం చూడే కనుక మూడు చచ్చిపోతే ఆడిది కిందికో మీదికో కట్టబడి పని చేసుకుంటుంది అదే ఆడి చచ్చిపోతే మూడు ఏం పని చేయడు మనసున పట్టది మన్ను పట్టది అందుకే చేసుకోవే కనుకన్న ఇద్దరు బిడ్డలకు మంచిగా లగ్గం చేసినావు వాళ్ళు ఎవరి సకిన వాళ్ళు సంతోషంగా బతుకుతుర్రు అన్న నువ్వే ఏ దిక్కు దీని లేకుండా బతుకుతున్నావు కిట్టన్న చెప్పినట్టు లగ్గం చేసుకోవన్న ఇప్పుడు పెళ్లి అని నేనంటే నలుగురు నవ్వుతారు కాదే నీ మంది నలుగాను మందేమన్నా నీకు లేదంటే కూర ఎత్తారా పువ్వు ఎత్తారే మందిదే ఉన్నదే చెడితే నవ్వుతారు బతుకుతే పెడతారు మందితోనే నీకు నీది నువ్వు చూసుకోవాలి కానీ గది రాజా ముచ్చట గా పిల్లకి అర్థమైంది నీకు అర్థం కాలేదండి కనుకన్నా చేసుకోవే నువ్వు పిల్లని ఎక్కడైనా చూసినా అవే మరి ఎందుకు మనూళ్ళనే ఉన్నది ఆగో మరి చేసుకోరా అదే కనుకన్నా లగ్గం చేసుకోరాదే వాళ్ళతో నీకేంది అవునే అన్న నాకు తెలియకుండా మనోళ్ళు ఎవరు ఉన్నారే అరే గా వెంగళ రాజా లేడా వెంగళ రాజా బిడ్డ మానస పానం మంచిగా లేదన్నారు కాదే అప్పట్ల ఏ పానం మంచిగా అయిందట్రా మొన్న వాళ్ళ నాన్న పదాట్లా కలిసిండు బిడ్డ పానం మంచిగా అయిందని చెప్పిండు ఏమన్నా నా పిల్లాడు ఉంటే జాడదేవని చెప్పిండు నాకు గట్లనా గట్లయితే మంచిదే కాదే కనుకన్నా నాకు కూడా తెలిసే ఆమె
ఒడ్డు పొడుగు నీకు ఈడు జోడు అన్ని కలుతుంది. ఆమె మంచి బుద్ధిమంతరాలు. నువ్వు లగ్గం చేసుకో ఆ పిల్లను. బాబు అవి నాకు కూడా తెలిసే, నువ్వు వేసుకున్నావే కావాలి, నువ్వు వేసుకుంటాను అంతే. మామ నువ్వు పోయి మాట్లాడిపోవే. ఏం మాట్లాడే చేసుడే ఏమయ్యా అంత కడుపులో ఎట్నో అవుతుంది, ఒకసారి డాక్టర్కి ఫోన్ చేయవా? అయ్యో సరే సరే నేను ఫోన్ చేస్తా. నువ్వు ఇట్లా పడుకో. హలో బావా, ఒకసారి ఇంటి దగ్గర రావా? మీ చెల్లెంత కడుపు నొత్తుందంట. అట్లా అనుకో, డాక్టర్ కూడా ఫోన్ చేయి. నాకు నా నెంబర్ లేదు. చేసి నువ్వు చెప్పారా? ఏమైంది బాబా? ఏమైంది? ఏమైందమ్మా? కడుపులో ఎట్నో అవుతుంది అన్న. బాబా ఇట్రా. ఏ బా అది కడుపు నొప్పి కాదు మన కాదు, అది చూసామా జామకాయ తింటుంది. జామకాయ తింటే అర్థం ఏందన్నట్టు ఏదో శుభవార్తున్నట్టున్నది. శుభవార్త ఎక్కడ బాగా నువ్వు అంటావు? అసలు పెళ్ళైన కాడికి మేము కలిసే ఉండలే. శుభవార్త ఎట్లా అవుతుంది నువ్వు? అయితే ఇది డాక్టర్ అతనే వెళ్తుంది. ఫోన్ చేసిన అతను కావచ్చు. అరే రారా చూడు బిడ్డ. ఉన్నాయి. ఏమయ్యా నా సెల్ఫ్లా నల్ల కవర్లు ఉన్నాయి, తేపో. అరే ఏమున్నది రాన్లా? చూస్తున్నాదే ఇగో బాపు, ఆడవాళ్ళకి ఎన్ని రోగాలు ఉంటాడో అన్ని రోగాలు ఉన్నాయి. ఒక ముచ్చటలో చెప్పాలంటే పుట్టడు రోగాలు ఉన్నాయి. నాతోటి కాదు కానీ కరీంనగర్ తీసుకుపోరు. ఏమైంది? పెద్ద హాస్పిటల్ తీసుకపోతే డాక్టర్ ఏమన్నాడు? ఏమన్నాడు? నీకు తెలియని దేవుని వారం రోజులు ఉంచుకున్నారు. 5 లక్షలు బిల్లు వేసారు. 15 రోజులకు మళ్ళీ రాన్నారు. అది కథ.
ఉన్న రోగాలు అసలు వాళ్ళు అన్న టైంకి అయితే తీసుకపో, నేను పోతున్నాయి. సరే సరే. ఏమయ్యా అవతలు పోతాం మన బిడ్డను విలువ చూడు. అయ్యో అది ఏడున్నది ఏమో, నీకు తీసుకుపోతే పరాదు. నాతో నువ్వు ఎన్నిసార్లు తిరుగుతావయ్యా, నీకేంది బాధలు? ఇలా మన బిడ్డనే ఉండని. సరే సరే. హలో వైష్ణవి, ఒకసారి రారా, పెద్దమ్మ రమ్మంటా అండి. చెప్పండి. సరే వస్తుందా? ఏమైంది పెద్ద బాబు పిలిచినావు? ఏమైంది పెద్దమ్మా? జరగా అవతలు తీసుకపో బిడ్డ, మాటి మాటికి మీ పెదాపు నేను కోసం ఉంచుకోవాలి. సరే పెద్దమ్మా, పోదాంపా, తీసుకపోతా. లేదు పెద్దబాబు, పెద్దమ్మ అన్నం తిన్నదానే? ఇంకా తినలేదు బిడ్డ, కొంచెం ఆయనగా తినిపిస్తా. నువ్వైతే ఫోన్ చేసినప్పుడు రా తప్పకుండా జరా. సరే సరే అత్త పెద్దబాబు. తిను అయ్యో, ఒక బుక్క తిను, ఒక బుక్క. తిను, అప్పుడు తినకర పోతుంది. నాకు వద్దు, నాకు వద్దయ్యా. ఒక్క బుక్క, ఒక్క బుక్క. నాకు అస్సలు వద్దు. అప్పుడు తినలేదు. తిన్నా చాలు, నాకు మందుది వేసుకుంటాను చాలు. మంచిగా చాలా ఎట్లున్నాయి బాబు? అప్పటికప్పుడు కొంచెం తగినట్టు చూపిస్తాను. ఏమయ్యా, నాకు ఇన్ని గానం సేవలు చేస్తున్నావు కదా, నీకు బాధ అనిపించలేదా? అయ్యో ఎందుకు బాధ? నాకైతే మాత్రం నువ్వు చేయకపోదువా? గట్ట బాధపడితే ఎట్లా? నన్ను పెళ్లి చేసుకున్న కంచెల్లి నువ్వు సుఖపడ్డది ఏమున్నది? నాకే సేవలు చేయబడుతుంది, ఇంకెన్ని రోజులు ఇట్లా? సుఖం ఏమున్నది చెప్పు. ఇవాళ కట్టపడితే రేపు సుఖపడతాం కావచ్చు. ఇవాళ సుఖపడ్డాం అనుకో, రేపు కట్టం రాదని గ్యారెంటీ ఉన్నది. ఏమన్నా చెప్పు. నా రోజు సుఖపడ్డాక మాత్రం ఇట్లా రోగం అయితే అప్పుడు చేయకపోదురా చెప్పు. ఏదో ఎట్లా రాసి పెట్టిందో అట్లా అవుతుంది మనకి. నువ్వేం బాధపడ. ఈ రోగాలు ఉన్నాయని పెళ్లికి ముందే నీకు తెలుసా? మాకేం తెలియదుగా. అయితే మా అన్నకి ఇట్లా నేను మోసం చేసినట్టు ఒక్కసారి వాళ్ళందరినీ పిలిపియమని మాట్లాడుతా. ఒక్కసారి పిలిపి నేను చెప్తా, నువ్వేం బాధపడకు. హలో బావా, ఒకసారి మీ చెల్లెరమ్మంటుందిరా. అవునా అన్న, పెళ్ళికి ముందే నాకు ఇన్ని రోగాలు ఉన్నాయని మా ఊళ్ళకి చెప్పలేదా? చెప్పలేదమ్మా.
నీకు చెప్పకపోయా ఆయన కన్నా చెప్పిరా కనీసం పెళ్ళికి ముందు? ఆయన కూడా చెప్పలే. అంత బంగారు మనసుతో నాకు సేవలు చేయించుకుంటాను నా మనసు ఒప్పుతలేదే. పెళ్లి చేసుకున్నా కంచెలు నేను పువ్వు వండిందాన్ని కాదు, గిన్నెలు తోమింది కాదు, బట్టలు విండిందాన్ని కాదు. నేను చేయాల్సింది పోయి నాకే సేవలు చేయించుకున్నాక అస్సలు మనసు ఒప్పుతలేదే అన్న. అన్న నువ్వు ఎట్లదన్నా మా బాపు మా అమ్మ చెప్పి రమ్మని ఈ దేవునితో నాకు సేవలు చేయించుకుని నాతో అయితలేదన్నా. నన్ను తీసుకోమని నన్ను ఆయన మోసం చేసి ఆయనకు పెళ్లి చేసి నాకు ఇన్ని రోగాలు ఉన్నాయని ఆయనకు చెప్పకపోతే నువ్వు ఇడి చేసి నన్ను బాపు తీసుకుంటాను. రోగాలు తక్కువైతే తర్వాత మంచుకున్నావా? దాన్ని మీరు మీ మంచితనం నేను భరించలేకపోతున్నా. అన్న నువ్వు అమ్మ నువ్వు బాపుని తీసుకురా పోవే. అట్లా తొందరపడకమ్మా. కొన్ని రోజులు మంచి, కొన్ని రోజులు చెడ్డ, కొన్ని రోజులు వెన్నెల, కొన్ని రోజులు చీకటి. నువ్వేం బాధపడకు, నీకు కూడా మంచి రోజులు వస్తాయమ్మా. అయినా నీకు సేవ చేస్తాను కదా, నువ్వెందుకు ఆలోచించలేవు? తొందరపడకమ్మా. సేవలు ఎందుకు చేస్తలేడన్నా? మస్తుగా చేస్తాడు. చేసేంత గొప్ప మనసు అయినకుండా చేపించుకునే అర్హత నాకు లేదు. దాకన వేనప్పుడు వాళ్ళ లక్షలు అవుతుంది. ఈ బాధ నేను తట్టుకోలేనన్నా. నువ్వు ఒక్కసారి అమ్మ నాన్న నాతో అయితే లేదు ఇక్కడ ఉండటానికి. తొందరపడకు, నీకు దండం పెడతాను. నాతో కాదు, ఇక్కడ ఉన్నామంటే నీతో సేవలు చేయించుకునే కంటే నేను జావనైనా చస్తా కానీ నీతో ఉండలేను. నీతో సేవలు చేయించుకోలేను, నాతో కాదు. నన్ను వద్దనుకుంది. అట్లా కాదు బాబు, చనిపోయిన బాగా ఉంటే మా తొందర సేవలు చేయకపోదునా అవి ఏమనుకుంటారా? ఇట్లా తొందరపడతా అని చెప్పు. కొంచెం ఆలోచించు. అన్న ఒకసారి బాబు ఫోన్ చేయ. చెప్పి వాళ్ళు ఇస్తారే, నువ్వన్న తీసుకోపోనన్నాడు. మరో జన్మంటూ ఉంటే నీకే భార్య నేను పుట్టి నీ సేవలు చేసుకుంటాడు. అప్పటిదాకా ఇక నాకు సేవ